తిరుమలగిరిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రైవేటు వ్యక్తులను దారాదత్తం చేశారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపించారు. ఆ భూమి వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉందని శ్రీ గణేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో ఆ భూములను సీసీఎల్ఏ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఉంటే ఇప్పటికే నిర్మాణాలు జరిగేవి అని తెలిపారు. సర్కార్ భూములు కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులే అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ భూముల వ్యవహారంలో శ్రీ గణేష్ డబ్బులు తీసుకోకపోతే తమతో న్యాయ పోరాటానికి కలిసి రావాలని క్రిషాంక్ సూచించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని మేము కోరినాం. ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఆ మాల్పాని కాలాపాని అన్ని బంద్ అవుతాయి. మేము ఎమ్మెల్యేతో కూడా అదే అంటున్నాం, డ్రామాలు బంద్ చేయి, దమ్ముంటే ఎల్లు ఆ జాగను ప్రభుత్వ భూమిగా తీసుకొని రా, అక్కడ 6,000 ఇంద్రమ్మ ఇల్లు నీ టర్మ్, నువ్వు ఒకటేసారి ఉంటావు కాబట్టి ఇంకొక సంవత్సరం నరనే ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. ఈ సంవత్సరం నరలో నువ్వు చేయాల్సిన పని వచ్చే ఆగస్టు సెప్టెంబర్ వరకు బ్లూ షీట్స్ తీసే, డిసెంబర్ వరకు గవర్నమెంట్ భూమిగా శాంక్షన్ చేయి, వచ్చే జనవరిన నువ్వు అక్కడ శంకుస్థాపన చేపి ఉగాదికి రెవెన్యూ శాఖ మంత్రిని తీసుకొని వచ్చే ఈ సంవత్సరం పూర్తి వచ్చే జూన్ వరకు లిస్టులు తయారు చేయి, 6,000 ఇంద్రమ్మ ఇల్లు అక్కడి, అప్పుడు చెప్తాం నువ్వు నిజంగానే 5 కోట్లు తీసుకోలేదని. కానీ నువ్వు ఈ కోర్టుకి పోయి నువ్వు ఒకవేళ కౌంటర్ చేయకపోతే 5 కోట్లు తీసుకున్నావు కాబట్టి జూలైలో ఆట మొదలు పెట్టినావు, జూలైలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర పోయినావు, మళ్ళా తర్వాత నువ్వు ఆగస్టులో పొంగులేటి దగ్గరకు పోయినావు, అక్టోబర్ లో మీ మాల్పాని షురూ చేసి